ఈ ఎగ్జామ్లో అన్నీ నేర్చుకున్న ప్రశ్నలే వచ్చాయి మమ్మీ, కొంచెం టైం సరిపోలేదు, ఇంకొక 5 మినిట్స్ ఉంటేనా అని చాలామంది పిల్లలు నిజంగా చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటారు. ఇది అబద్ధం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ టీచరు పిల్లవాడికి టైం సరిపోకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలని అనుకోరు. అండ్ అది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక బోర్డు ఉంటుంది, క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, గైడ్ లైన్స్ ఉంటాయి. యావరేజ్ స్టూడెంట్ కూడా దాదాపుగా అన్ని ప్రశ్నలు టచ్ చేసే అంత టైం ఇవ్వండి అని ఆ గైడ్ లైన్స్తో క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. కాబట్టి టైం సరిపోలేదు అనేది అబద్ధం. 2 అవర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోగానే 25% ఆఫ్ ద ఆన్సర్స్ కంప్లీట్ చేసామా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్లో బాగా స్లోగా రాసిన వాళ్ళు కొంచెం స్పీడప్ చేయొచ్చు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా స్పీడ్గా రాసేసిన వాళ్ళు కొంచెం స్లో డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ హాఫ్ అన్ అవర్ వచ్చేటప్పటికి 75% కాదు 80% ఆఫ్ ద ఆన్సర్స్ అయిపోయి ఉండాలి. ఫోర్త్ హాఫ్ అన్ అవర్లో ఇంకొక 5 మినిట్స్ ఉండగానే మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేశారా లేదా చూసుకోవచ్చు. అప్పుడు ఐలకి, జేలకి, టీలకి చుక్కలు పెట్టారా మర్చిపోయారా చెక్ చేసుకోండి, మిస్పెల్ అయినాయా చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా అండర్లైన్ చేయాలా, కోడ్స్ పెట్టాలా, ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇచ్చిన టైంలో ఎవరైనా ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.